బాబాయ్ మీది లారీ ఫీల్డ్ అన్నారు, ఈ రూట్లు తిరుగుతున్నారు, రోడ్లు అసలు బాగాలేవు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చింద్రం అయిపోయినాయి, రోడ్లు దరిద్రంగా తయారైనాయి అంటున్నారు, నిజమేనా? ఎవడు చెప్పింది? మన పేపర్లో వేశారు కదా. వాడి పేపర్ వాడు ఎటు ఏమైనా వేసుకుంటాడు, మన పేపర్ కాదుగా. మన పేపర్లో అయితే మనం బాగా అద్దాల్లో ఉండే మనం వేసుకుంటాం. రోడ్లు బాగానే ఉండే ఆడ పోలా, పోయినవి కూడా అమ్మటే వేస్తున్నారుగా. మరి రోడ్డు పోయినా చెప్పి నువ్వు ఎదవేవుడు వాడు పోయి చూశాడా? చూసిన వాళ్ళు మేము మాకు తెలుసు, రోడ్డు బాగుంది బాగలేదు మాకు తెలుసు. వాడు ఆడు కూర్చొని సాక్షి పేపర్లో కూర్చొని రోడ్లు బాగలేదు, పిల్లల్ని పొంతులు కొడుతున్నారు, వాళ్ళు అవి చేస్తున్నారు వీళ్ళు ఇవి చేస్తున్నారు ఆడు కూర్చొని రాత్రి జనాల్లోకి వచ్చి తిరిగి రాయమను ఏం జరుగుతుందని జనాల్లోకి వచ్చి చూసి ఇది నిజమా అబద్ధం అనేది తెలుసుకొని రాయాలా. ఏం లేకుండా ఆడు కూర్చొని రోడ్లు బాగాలేదని రాసేది సరిపోద్దా? రోడ్ల మీద తిరుగుతుంది మేము మాకు తెలుసు, రోడ్లు బాగుంది బాగాలేదు, రోడ్లు అంతా బాగానే ఉండి ఆడన్నా పోయినా కానీ మళ్ళీ ఎమ్మటే వేస్తున్నారు. ఇంతకుముందు పోయిన కొంత మళ్ళీ 5 సంవత్సరాలు వచ్చిందా పూడ్చింది లేదు చచ్చింది లేదు. ఆ ఎదవలో బాగా గొంత పడిందనుకో మళ్ళీ 5 ఏళ్ళు దాకా వీళ్ళు వచ్చి పూడ్చింది దాకా గొంత పూడ్చిందే లేదు వాళ్ళు. మరి వాళ్ళు రోడ్లు బాగాలేదని చెప్పడం ఉంది. ఇది చాలా విరుద్ధంగా ఉందబ్బా, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రోడ్లు బాగాలేదు అన్నాడు వాడు అయాంలో బాగాలేదు, వీళ్ళు వచ్చిన తర్వాత పూడ్చారు, అన్నీ బాగానే చేశారు. రోడ్లు అన్నీ చాలా ఆల్మోస్ట్ 75% రోడ్లు ఆంధ్రప్రదేశ్లో అయిపోయినాయి. ఇంకో 25% ఉండయి, లేవని అంటలా ఉండయి. అన్నీ చేయాలంటే ఒకసారిగా మొత్తం రోడ్లు కావుగా నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. తండాలకు కూడా రోడ్లు వేశారు. 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ తండాలకు రోడ్డు వేసిన మొగుడు ఎవడన్నా ఉండడా? ఎవడన్నా అసలు ఆడ పోయినడు ఉండడా? పవన్ కళ్యాణ్ పోయాడు, రోడ్లు వేసాడు, ఇలా అంబులెన్స్ పోతున్నాడు. దేనికి పోతుంది? ఎవరు వేశారు రోడ్డు? వీళ్ళు తాత వేసాడా? పవన్ కళ్యాణ్ పట్టించుకోబట్టి అయ్యింది. మళ్ళీ ప్లస్ పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని తిరగటమే సరిపోతుంది తప్పితే ఆయన ప్రజలను పట్టించుకుంటుంది ఏముంది అంటున్నారు కదా. కొనిచ్చారా? వీళ్ళు కొనిచ్చారా వాడికి ఫ్లైటు? వీళ్ళు కొనిచ్చారంటే వాళ్ళకి ఫ్లైటు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు కూడా వాళ్ళ పక్క మాట్లాడుతున్నావు ఇది బాబు. బాబాయ్ మరి వాళ్ళు అంటున్న మాట అడగకుండా ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ అంటే గవర్నమెంటే వాడు డిప్యూటీ సీఎం ఫ్లైట్ ఉంటుంది. బాయ్ చాక్లెట్లు ఇస్తున్నారు బాబు, స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నాడంటే వాడికి గవర్నమెంట్ అలర్ట్ చేసి తిరుగుతున్నాడు. వాడేం ఊర పోవట్లేదండి, ప్రజా సమస్యల మీద వెళ్తున్నాడు. నీకు మళ్ళీ హైదరాబాద్కి విజయవాడకి తిరగట్ల వరక. ఇప్పుడు వాడు జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్లు ఎట్లా తిరిగాడు? మీటింగ్లకు తిరిగాడు. జనాల సమస్యల కోసం తిరగలా. పవన్ కళ్యాణ్ జనాల సమస్యల మీద తిరుగుతున్నాడు. దానికి దీనికి చాలా తేడా ఉంది, నక్కకి నాగలోకంగా తేడా ఉంది. ఇప్పుడు మొన్న ఫ్లైట్ వేసుకొని తిరిగాడు మొత్తం వాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాడిది చూశాడు, ఫ్లైట్లో చూసి పెట్టారు. ఇప్పుడు అది నిజమా అబద్ధం అనేది తేలిద్ది. మమ్మల్ని అరెస్ట్ చేయండి చేస్తారు, తొందరపడితే అట్ట. ఇప్పుడు ఎవిడెన్స్ అనేది వీళ్ళు చేతికి రావాలా? వీళ్ళు చూసినంత మాత్రాన్ని మొత్తం రికార్డు అంతా చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని అరెస్ట్ చేస్తారు. ఎవరిని వదిలిపెట్టరు, మొత్తాన్ని వేస్తారు బొక్కలో. అమ్మచ్చే లేదా నా ఎవిడెన్స్ రావాలి కదా వీళ్ళకి. ఇప్పుడు నిన్ను దొంగ అంట నువ్వు ఎట్ట దొంగవే? నువ్వు దొంగతనం చేసింది ఆడా? నువ్వు చేసిన కాడిపోయి నేను పట్టుకొని నిన్ను నిరూపిస్తే అప్పుడు నువ్వు దొంగవి. నేను దొంగ అంటే నువ్వు దొంగ అయిపోతావా? అట్లాగనే ఇప్పుడు వీళ్ళని అక్రమంగా ఆక్రమించారు అని అన్నారు. అనగానే వాడు ఆక్రమించింది లేనిది రికార్డు ఉంటుంది. ఆ రికార్డు బయటికి తీసుకొస్తే అప్పుడు వాడు దొర తేలిద్ది. ఇదంతా ఏమీ లేదు, మీరు పెట్టే ఏదైతే ఇప్పుడు మీరు అన్నారో అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటున్నారు, అసలు మీరు చేసే అరెస్ట్లకు మా ఇంట్లో కుక్క కూడా భయపడదని చెప్పి అంబటి రాంబాబు స్టేట్మెంట్ ఎత్తున్నాడు కదా. మడుచుల్ని చేసేది కుక్కలను చేయరు అరెస్టు. మడుచులను అరెస్ట్ చేసేది కుక్కలు ఎందుకు చేస్తారు? దాని రోడ్డు మీద కూడా ఉంది కుక్క, దాన్ని గదిలేస్తాం మనం. కుక్కలతో మనకేం పని? మడుచులతోనే పని. వాడిని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎదవని అంటాం, మంచోడు అని అంటాం. ఇప్పుడు వాళ్ళు ఎదవలని తేలిపోయింది. ఇంక వాడిని ఎదవన్నా ఉపయోగం ఉంది. ఇక జనాలు తేల్చారు, అరే మీరు ఎదవలరా బాబు మీరు బోండ్రా అన్నారు. ఇంక మనం అనేది ఎందుకు? కొత్తగా ఏం వచ్చేది ఏం లేదు. ఇప్పుడు కోరుకుంటున్నారంటగా ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఎవరు నాన్న? జగన్మోహన్ రెడ్డినా? ఏం చేశాడని కోరుకున్నారు? ఏం చేశాడు? అన్నీ చేశాడు. ఈ కూటమి ప్రభుత్వం ఏం నువ్వు చెప్పు నాకు. వాడు ఏం జగన్మోహన్ రెడ్డి పలానా పని చేశాడని నువ్వు నాకు చెప్పు. 2,75,000 కోట్లు పంచాను నేను పేద ప్రజలకి. వాడి తాత సొమ్మ పంచింది. ఆగు, వాడి జేబులోది 5 రూపాయలు అన్న ఓడికన్నా అడుక్కునేవాడికి ఇచ్చాడు. అడుగు, వాడి జేబులో జగన్మోహన్ రెడ్డి జేబులోంచి 5 రూపాయలు బిళ్ళ తీసి అడుక్కునేవాడికి ఎప్పుడన్నా వేసాడా? 5 రూపాయలు. నేను కొన్ని సంఘటనలు చెబుతాను, మీరు చెప్పండి నాకు. హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చానన్నాడు. ఎవరికి ఇచ్చాడు? మీరు వరదలు వచ్చినప్పుడు
నువ్వు చెప్పింది కరెక్టే. ₹1 కోటి ప్రకటించాడు. డబ్బులు ఎవరు ఇచ్చారయ్యా? నేను నోట మాట అన్నాను, 50 కోట్లు ఇస్తా పో అన్నాను. నేను ఇస్తేగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 కోట్లు ఇచ్చా అన్నాడు. ఇది బుడమేరు వాకు పోగినప్పుడు పంచాయతీలకి ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. గ్రాంట్లు డైరెక్ట్ పంచాయతీ అకౌంట్లో పడ్డాయి. నువ్వు 1 కోటి అన్నావు, పోయావు. నేను నీకు జనాలు పంచుతున్నాడు. జనాలు ఎవరు? వీళ్ళు పంచుకున్నారు. వైసీపీ క్యాడర్ చూడు, వాళ్ళు పంచుకున్నారు. కోటి అని వెళ్ళిపోయాడు. ఆ కోటి తీసుకున్నారు, వాళ్ళు పంచుకున్నారు. వీళ్ళకి ఇచ్చింది అది ప్రభుత్వానికి ఇవ్వాలి కదా. నువ్వు ప్రకటించావా నష్టపరిహారం? నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హయాంలో తుఫాన్లు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించాడు. గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ క్యాష్ ఇచ్చాడు. మరి వీళ్ళు ఇచ్చింది అది గవర్నమెంట్కి. నమ్మకం లేదు నాకు, అందుకని మేము నీ మీద నమ్మకం లేక కింద కూర్చోబెడితే గవర్నమెంట్ మీద నమ్మకం లేక నువ్వు కూడా స్వామి. నీ మీద నమ్మకం లేక కాదు కింద కూర్చోబెట్టింది. మరి ఇప్పుడు అక్కడికి వెళ్ళినా నన్ను సీఎం అని అంటున్నాడు కదా. నేను కూడా అంట సీఎం అని. అయితే ఉపయోగం ఉంది. నిన్న కోర్టుకి వెళ్ళాలి. ఎట్టెళ్ళాలా? కోర్టుకి ఎట్టెళ్ళాలా? ఇప్పుడు నీ మీద కేసు పెట్టాం. కేసు పెట్టినప్పుడు నువ్వు కోర్టుకి ఎట్టెళ్ళాలా? వెహికల్ ఉంటే వెహికల్, లేదంటే కనుక బస్సు ఉంటే బస్సు, ఆటో ఉంటే ఆటో. అంత జనాన్ని వేసుకొని నువ్వు కోర్టుకి వెళ్ళాలి. దేనికి వెళ్ళావు? దేనికి వెళ్ళి అంతమంది జనాన్ని పిలుచుకొచ్చుకొని లోపలేస్తారనే? లోపల ఎందుకు వేస్తారు? వాళ్ళకి విచారణకే కదా. విచారణ రిమాండ్ అంటే ఏం చేస్తాం? అందుకని అంటారా? అందుకని ఈ జనాన్ని మొత్తాన్ని పోగొచ్చుకొని భయం పుట్టా. 1500 ఇచ్చాడు, 2000 ఇచ్చాడు, వాడు సావు వాడు చచ్చాడు, అది తీసేయి. ఇప్పుడు ఈ జనాలతో నీకు పని ఏందబ్బా? నువ్వు కోర్టుకి నీ మీద కేసు జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం కొద్దీ వచ్చారంట వాడు బంద్ వచ్చారు. అభిమానం పాడా డబ్బులు ఇస్తే వచ్చారు వాళ్ళు. అభిమానం ఏముంది? అభిమానం ఆయన స్టార్ హీరోనా? సరే, దాదాపు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ హైదరాబాద్లో అడుగు పెడుతున్న నేతను చూడటానికి వచ్చారని చెబుతుంటే వాళ్ళు ఎవరున్నా ఈయన చూసి నేను అందగాడా? ఈ మొహం చూసావు సార్ ఎప్పుడన్నా? జగన్మోహన్ రెడ్డి మొహం చూసావా? చచ్చినోడి దగ్గర నవ్వుతాడు, బతికున్నోడి దగ్గర నవ్వుతాడు. వాడి మొహంలో ఫీలింగే ఉండదు. ఏం మడిచిన స్వామి వాడు. పొద్దున్నే వాడిపై ఆయన దరిద్రం. ఏంది బాబాయ్? ఆయనేమో నిన్న అసలు ప్రజల అభిమానం కొద్ది అంత సేటు వస్తే కనుక మీరు అభిమానం నేను చెబుతారా? ఏడ అభిమానం చూపి మా ఊరు రమ్మను, అభిమానం చూపిస్తారు. వస్తాడంటే రచ్చబండ పెడుతున్నాడు అంట కదా. వాడు బొందబండ పెట్టుకున్నారు. రచ్చబండ కాదు. దేనికి అన్నా? దేనికి? ఎగిరెగిరి తెచ్చిన అదే కూలి, ఎగరకుండా తెచ్చిన అదే కూలి. వాడు ఏం చేసినా కానీ అదే వాడు బతుకు. ఇంకేం లేదు, మారదు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అట్లా ఉండటమే. ఇప్పుడు ఈ కేంద్ర గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వీళ్ళు ఒక పెద్ద ఎదవలు. ఎదవలు అది ఏంటంటే 12 సంవత్సరాల నుంచి బెయిల్ మేము చూడు. 12 సంవత్సరాలు ఒక మనిషికి 12 సంవత్సరాలు బెయిల్ మీద తిరగనిస్తారా? నువ్వు కొట్టు తీసుకెళ్ళి టక్కల్లో తెంగుతారు. కూర్చోబెట్టారు. తప్పులే అబ్బాయి శని వస్తుంటే అన్న పట్టించుకోకూడదు. అట్లాంటి వస్తుంటే కడుపు మండిపోయినప్పుడు వస్తుంటాయి. నువ్వు ఆ మాట అనేది కడుపు మండిపోయినట్టు వచ్చేసింది. స్లోలో వస్తుంటాయి. ఆయన పట్టించుకోడా. ఓవరాల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తానంటున్నాడు. ఈసారి వైసీపీ నాయకులు ఎక్కడ పట్టినా ఒకటే పోస్టర్ పెడుతున్నారు. మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే రప్పనే అంటున్నారు కదా. దాటాలిగా. ఇప్పుడు 88 దాటాలి కన్నా. నువ్వు గుర్తుపెట్టు చిన్న లాజిక్. 88 దాటితే రప 88 దాటిపోతే గొప్ప చెప్పులే. నువ్వు 88 మ్యాజిక్ ఫిగర్ చెప్పావు, బాగానే ఉంది. ఆ 88 దాటితే రప దాటకపోతే ఏంది? అది దాని గురించి మనం ఆలోచించాల్సిన పనేలే. వాళ్ళు ఇప్పుడు ఏడుండారో ఇక ఆడి నుంచి 1 ఇంచి ముందుకు రాలేరు. 1 ఇంచి ముందుకు రాలేరు. ఇప్పుడు 11 వచ్చినాయి, రేపు 12 కూడా రావు. వస్తే 11 వస్తాయో లేకపోతే లేదు, అది కూడా గ్యారంటీ లేదు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అనేది 2029లో ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. అప్పుడు దాకా కూడా ఉంటుందని గ్యారంటీ లేదు. పార్టీయే గ్యారంటీ లేదు. నేను చెబుతున్నాను. నేను మా అన్న కూడా చెప్పా. 2029 ఎలక్షన్కి వైసీపీ పార్టీ అనేది ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. కాంగ్రెస్లో విలీనం కావచ్చు. గుర్తుపెట్టుకో. ఇదే 2029 ఎలక్షన్ వచ్చినప్పుడు కలిసిందనుకో, బాబాయ్ నువ్వు చెప్పింది కరెక్టాను, లేదనుకో చేసేది బాబాయ్ నువ్వు చెప్పింది రాంగ్ అని సరిపోద్ది.